ఎవరైతే భారత్ని టార్గెట్ చేస్తూ ఉన్నారో, భారత్ విషయాల్లో వేలు పెడుతూ ఉన్నారో, భారత్కి భద్రత లేదు, భారత్లో శాంతి లేదు అని కావాలనే భారత్ని ప్రపంచ దేశాల ముందు పలచన చేయడానికి, తక్కువ చేయడానికి వ్యవహరిస్తున్న విధానం ఏదైతే ఉందో, భారత్కి సంబంధించిన ఇంతమందిని మేము పంపించేస్తున్నాం, భారత్కి ఇంకా నెక్స్ట్ మార్కెట్ లేదు, టారిఫ్లు వేసేస్తున్నాం, రష్యా నుంచి మీరు ఆయిల్ తీసుకోవడానికి లేదు, మేము 1 నెలే టైం ఇచ్చాం. వాళ్ళెవరు టైం ఇవ్వడానికి? అసలు భారత్కి టైం ఇవ్వడానికి అమెరికాకి ఏం హక్కు ఉంది, ఏం రైట్ ఉంది? అసలు అమెరికా ఎవరు భారత్కి ఆంక్షలు వేయడానికి? మనం పచ్చడి మెతుకులు తింటే అమెరికాకి ఎందుకు, పరమాన్నం తింటే అమెరికాకి ఎందుకు? కాబట్టే మనం భారతీయులుగా, తెలుగు వాళ్ళగా విదేశాలలో మన భారతదేశాన్ని, మనల్ని తక్కువ చేసినప్పుడు, మనకి ఈ విషయాలు అర్థమైనప్పుడు మనలో ఆ చలనం వస్తుంది. కాబట్టి ఈ విషయాలు తీసుకుంటున్నాను. ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుని ఉన్నదున్నట్టే చెబుతున్నాం. ఇక్కడెక్కడా కూడా కల్పిత కథలు, కథనాలు అనేది మగధా న్యూస్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోదు. ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నాడు, ఏమేం మాట్లాడుతున్నాడు, ట్రంప్ ఎవరెవరి దగ్గర ఎవరెవరితో ఇష్యూస్ కొని తెచ్చుకుంటున్నాడు, అటు ఫ్రాన్స్ కానీ, గల్ఫ్ దేశాలు కానీ, బ్రిటన్ కానీ, చైనాతో కానీ, రష్యాతో కానీ, ఇప్పుడు ఇరాన్తో కానీ, ప్రతి ఒక్క దేశంతో ఎలా వ్యవహరిస్తున్నాడు, ఆఖరికి పోపుతో ఎలా వ్యవహరిస్తున్నారు, ఇలాంటి విషయాలు, అమెరికన్లు ఎలా సీరియస్గా ఉన్నారు, వైట్ హౌస్లో ఏం జరుగుతోంది, ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు ట్రంప్ చేస్తున్నదే. అలాగే తన ట్రూత్ సోషల్ ఏదైతే ఉందో దానిలోనే ఒకరోజు పోపుగా పోస్ట్ పెట్టుకుంటారు, నిన్న యేసు ప్రభువుగా ఆయనే ఒక ఫోటో విడుదల చేసుకున్నారు, మళ్ళీ కొన్ని గంటల తర్వాత రిమూవ్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నవే మనం చెబుతున్నాం. కానీ ట్రంప్ని టార్గెట్ చేస్తే ఇక్కడ మగధా న్యూస్కి వచ్చే లాభం ఏం లేదు. జరుగుతున్న పరిస్థితులను మాత్రమే మనం వివరించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాం. మగధా న్యూస్ ఒక జర్నలిస్ట్గా, నేను మగధా న్యూస్ ఒక ఎథిక్స్ ఉన్న ఛానల్గా ధర్మం పక్షాన మాత్రమే నిలబడాలి. కాబట్టి ఇది అధర్మ యుద్ధం అని చెప్పడంలో ఎలాంటి భేషజాలు, ఎలాంటి మొహమాటాలు కూడా లేవు. అమెరికా చేస్తున్నది అధర్మ యుద్ధం, ఇది 100%. ఇదే విషయం మీద, ఇదే స్టాండ్ మీద ఉంటామన్నమాట.